ఉగ్రవాదులకు సంబంధించిన ఏదైతే మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అయిందో దాని గురించి వచ్చిన వార్త ఇది. అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలోనే పదే పదే రెక్కి కీలకంగా ముజిమ్మిల్ కదలికలు, మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర, విస్తృత బందోబస్తు, అప్పుడు వన్మయమైన ప్రయత్నం, ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి, మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం ఓ ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలని చెప్పేసి కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఏదైతే ఉమర్ నబీ ఉగ్రవేశం దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ముజమ్మిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాలు సేకరణ, విచారణలో షాహీన్ వెల్లడి, కిరాతక ఉగ్రదాడే దోషులకు శిక్ష తప్పదు, ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ, ఢిల్లీ పేలుడులో గాయపడ్డ బాధితుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ప్రధానమంత్రి మోడీ అని కూడా ఈ చిత్రంలో మనం చూసుకోవచ్చు. అసలు వాస్తవానికి మన ఢిల్లీలో ఏదైతే కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అది కంప్లీట్ గా ఆ స్కెచ్ మొత్తము ఎర్రకోట మీద ఉన్న స్కెచ్. అది ఎప్పటికీ రిపబ్లిక్ డే 26 జనవరి 26కి రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, దానికి స్కెచ్, చాలా పెద్ద స్కెచ్ ఇది. అదృష్టం మంచిగుండి ముందే బయటపడ్డది ఇదంతా, లేకపోతే చాలా విధ్వంసానికి ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగమంట చాలా విధ్వంసానికి 26/11 తరహా విధ్వంసానికి. అప్పుడు ఏదైతే 26/11 అప్పుడు విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం టైపు అంతకన్నా భారీ విధ్వంసము రిపబ్లిక్ డే రోజు చేద్దామని చెప్పేసి ఉగ్రవాదులు పన్నాగం అన్నట్టు కూడా ఇక్కడ వార్తలను మనం చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం ఒక ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు చేసినట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే మన ఢిల్లీ పేలుళ్ల గాయపడ్డ బాధితుల్ని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో అందరినీ అంటే క్షతగాత్రులందరినీ కూడా ఎల్ఎన్జేపీ హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, అక్కడ పోయి ప్రధానమంత్రి మోడీ గారు కూడా వాళ్ళకి పరామర్శించడం, ధైర్యం చెప్పడం జరిగిందని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.